గతంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు నాగిరెడ్డి గారిని నిజంగా అభినందించాలి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ని, ఇరుకుగా ఉన్నటువంటి బస్ స్టాండ్ ని దాదాపుగా 3 కోట్ల రూపాయలతో అదనంగా 33 సెంట్లు అటుపక్క ఉన్నటువంటి రెవెన్యూ ల్యాండ్ ను కూడా క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేయించుకొని బస్ స్టాండ్ అత్యంత ఆధునీకరించడమే కాకుండా 5 ప్లాట్ఫామ్స్ పెంచి అక్కడే అత్యంత అద్భుతంగా డిఎం కార్యాలయంతో పాటు బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. ఎంట్రీ గేట్, ఎగ్జిట్ గేట్ పెట్టి ఎంతమంది సామాన్య మానవులు వచ్చినా అక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు బస్ స్టాండ్ అత్యద్భుతంగా ఆధునీకరించడం జరిగింది. దీంతో పాటు భవిష్యత్తులో ఇంకొక బస్ స్టాండ్ కూడా నిర్మించాలా, సెకండ్ బస్ స్టాండ్ అనే దానిపైన కూడా ప్రతిపాదనలు పంపించడం జరుగుతోంది. అలాగే లక్కిడిపల్లి బస్ స్టాండ్ కూడా 50 లక్షలతో ఆధునీకరించబడుతుంది. ఇంకొక 50 లక్షలు కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. ఇప్పటికీ దాదాపుగా రాయచూటి బస్ స్టాండ్ని 3 కోట్ల దాదాపుగా ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయలతో లక్కిడిపల్లి బస్ స్టాండ్ కూడా ఆధునీకరించబడుతుంది. ఇవంతా కూడా అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు గత ప్రజాప్రతినిధులు ఆలోచన చేయలేదో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా.